నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు 10 గంటల పాటు వివిధ శాఖలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష అధికారుల నుంచి పూర్తి వివరాల సేకరణ కుప్పిలి గ్రామంలోని అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి యూనివర్సిటీల్లోకి వెళ్లి వీసీలపై దాడులు చేయడం సరికాదు టీడీపీ నాయకులకు హితవు పలికిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తిరుమలకు పోటెత్తిన భక్తులు రద్దీ ఊహించని విధంగా పెరగడంతో స్తంభించిపోయిన శ్రీవారి నడక మార్గం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తొలి రోజే సుదీర్ఘ సమీక్షలతో అధికారులను ఆశ్చర్యపరిచారు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు ఆయన కీలకమైన 4 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే మొత్తం 10 గంటల సేపు ఆయన సమీక్షలు నిర్వహించారు ఆయా విభాగాల అధికారులతో కీలక అంశాలపై చర్చించారు ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ రోజు ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మధ్యాహ్నం నుంచి అటవీ పర్యావరణ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ఆయా శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు ఆ వివరాలను జాగ్రత్తగా ఆయనే నోట్ చేసుకున్నారు త్వరలోనే మరోసారి ఆయా శాఖల అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు జిల్లా సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 33 ఎస్సీ 41 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగులు బాధ్యత పూర్తిగా సంబంధిత వసతి గృహాల అధికారులదే అని ఆయన స్పష్టం చేశారు వాళ్ళు రోజు వాళ్ళ స్కూల్కి పోతున్నారా వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారా వాళ్ళకి అక్కడ స్టడీ అవర్స్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడానికి పని ఇది ఒక పని అన్నమాట వంటలకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రొడ్యూస్ చేసి పెట్టడం దానికి ఇది చేయడం సో ఇలాంటి ఒక ఈజీ పని ఉంటే దాన్ని ఎంతవరకు కాంప్లికేట్ చేయగలుగుతామో అంతవరకు మనం కాంప్లికేట్ చేస్తా ఉన్నాం ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ విత్ హాస్టల్స్ ఈ హాస్టల్స్ అనేది నాకు చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్ గత 15 సంవత్సరాలుగా ఈ క్యాడర్లో ఐ వుడ్ విజిటెడ్ ఆల్మోస్ట్ అబౌట్ నథింగ్ క్లోజ్ టు 200 to 300 హాస్టల్స్ విజిట్ చేసి ఉంటాను నాకున్న ప్రతి పోస్ట్ వెదర్ ఇట్ మే బి మున్సిపల్ వెదర్ ఇట్ మే బి కలెక్టర్ వెదర్ ఐ వాజ్ ట్రైబల్ ఏరియా ఇప్పుడు దాకా మినిమం 300 హాస్టల్ విజిట్ చేసుకుంటాను ఓకే ఆ ఒక దీంట్లో ఆ ఒక అనుభవంలో వచ్చిన తర్వాత చెప్తున్నాను ఇలాంటి ఒక మంచి ఒక అవకాశం కానీ ఇలాంటి ఒక వర్క్లోడ్ ఒక తక్కువ ఉన్నటువంటి పోస్ట్ అనేది వేరే ఒకటి ఇంకొకటి ఏం లేదు ఈరోజు ఒక సచివాలయం ఉన్నటువంటి ఒక సిబ్బంది ఉంటే కూడా ఆయన కూడా రోజు వచ్చి ఆయనకు ప్రతి డిపార్ట్మెంట్ ఒక టార్గెట్ ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క పనులు ఇవన్నీ ఉన్నాయి ఎందుకు ఇది చెప్తున్నానంటే యువర్ అల్టిమేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ ఏంటంటే ఆ 80 మంది పిల్లలు ఓకే వాళ్ళని మనం ప్రాపర్గా చూసుకోవాలి ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు కొంతమంది అంటే ఐ యూస్ టు గో అండ్ స్టే విత్ అప్పుడు స్టార్టింగ్లో ఉంటే పిల్లలతో అక్కడ వెళ్ళి పడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు అప్పుడు చూస్తే ఎవరు కూడా అంటే వాళ్ళకి ఒక ఇష్టంతో పాటు వాళ్ళు అసలు మన ఈ హాస్టల్కి వచ్చి ఖచ్చితంగా చేరుకోవాలా ఈ హాస్టల్ చేస్తే నాకు ఒక మంచి ఇది వస్తుందని చెప్పి ఎవరు హాస్టల్కి రావట్లేదు వాళ్ళ పిల్లలు బాగా అవుతారని చెప్పి ఒక నమ్మకంతో ఒక ఇబ్బంది సిచ్యువేషన్లో మీ దగ్గర పంపిస్తున్నారు అర్థమైందా సో మీరు ఆ 80 మంది ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద 80 పీపుల్ బట్ మనకేమైపోయిందంటే మనం ఒక పిల్లాడు ఈవెన్ ఐ హావ్ సీన్ చిల్డ్రన్ 5 నుంచి 12 ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు హాస్టల్లోనే గడిపినటువంటి పిల్లలు ఉన్నారు యూ వాంట్ గెట్ అంత ఒక టైం ఒక వ్యక్తిని మనం స్పెండ్ చేయడానికి మన వల్ల ఒక టైం ఇచ్చే ఒక అవకాశం మనకు ఉంది అంటే వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఒక మంచి ఒక సిచ్యువేషన్ మనకి ఇచ్చారు బికాస్ ఎవ్రీ డే
డే ఇన్ అండ్ అవుట్ మీరు ఒక లొకేషన్లో ఒక మండలంలో ఉంటున్నారు, ఒక హాస్టల్లో ఉంటున్నారు, మినిమం 2 years ఉంటారు. 2 సంవత్సరం ప్రతిరోజు ఆ వ్యక్తులతో మీరు 2 గంటలు 3 గంటలు మీరు ఒక స్పెండ్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. ఈ రోజు ఇప్పుడున్న కాలంలో యు ఆర్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ టైం. అంటే వాళ్ళ ఏ రకంగా మార్పు రావాలి, ఆ పిల్లలు ఏ రకంగా రావాలి, అది వీ హావ్ టు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో జరిగిన అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా సిరిమాను పైనుంచి కింద పడిపోయింది. ఇక్కడ పూజారితో పాటు మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. సిరిమాను ఒక్కసారిగా విరిగిపోవడంతో చిట్ట చివర కూర్చున్న పూజారి దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారు. ఈ ఘటన చూస్తున్న అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. కింద ఉన్న 2 వ్యక్తులు మృతి చెందారు. మృతులను బొడగట్లపాలెం గ్రామానికి చెందిన సూరడ అప్పన్న, కారి పల్లెటిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో అప్పన్న, పల్లెటి చనిపోవడంతో బొడగట్లపాలెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎంతో భక్తితో అమ్మవార్లకు ఉత్సవం చేస్తుండగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఎంతో బాధాకరమని భక్తులు వాపోయారు. యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామంటూ యూనివర్సిటీల్లోకి వెళ్లి వీసీలపై దాడులు చేయడమే ప్రక్షాళన అంటారా అని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. వీసీల కారు డ్రైవర్లపై దాడులు చేయడం, వైఎస్సార్ విగ్రహాలను తొలగించడం ప్రక్షాళన అంటారా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలను చంద్రబాబు హయాంలో కులాలకు అడ్డాగా మార్చారని, టీడీపీ హయాంలో కంటే జగన్ హయాంలోనే వర్సిటీల ర్యాంకింగ్ పెరిగిందన్నారు. విదేశాల్లోని అత్యున్నత యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కొత్త పాఠ్యాంశాలు తెచ్చారని, విద్యార్థులకు ఉపయోగకరమైన పనులు చేశారని అన్నారు. 3295 పోస్టుల ఖాళీలను పూర్తి చేయడానికి జగన్ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. వర్సిటీల ప్రక్షాళన పేరిట ఎల్లో మీడియా కొంత విష ప్రచారానికి, వింత కూతలకు దిగుతున్న విషయం ఈరోజు పత్రికలను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలన్నీ భూతల స్వర్గంగా ఉన్నాయన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేదో బాగోలేనట్టు ఒక చిత్రీకరణ చేసేటువంటి విధంగా ఎల్లో మీడియా కొన్ని అసత్య ప్రచారాలకు పాల్పడుతుంది. నిజంగా ఈరోజు నేను ఎల్లో మీడియాకు కానీ తెలుగుదేశం పార్టీ వారికి కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా. యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి అని అంటున్నారు, నిజమే. ప్రక్షాళన అంటే ఏమిటి? ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి ఆయన్ని దూషించడం ప్రక్షాళన అవుతుందా? ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కారును ఆపి ఆయన్ని బూతులు తిట్టి వారి కారు డ్రైవర్ పైన దాడి చేసి తన్నడాన్ని ప్రక్షాళన అని అంటారా? ఆంధ్ర యూనివర్సిటీలో వీసీకి, రిజిస్ట్రార్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా? లేదా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని యూనివర్సిటీ క్యాంపస్ నుండి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా? తెలుగుదేశం పార్టీ వారిని ఒకటి అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తే అది ప్రక్షాళన కిందకు వస్తే, మరి పద్మావతి యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, జేఎన్టీ అనంతపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, కుప్పంలో ఉన్నటువంటి ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా, మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి కదా. మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారికి గౌరవప్రదంగా చూసుకోవాలి, కానీ వాటన్నిటినీ తొలగించడం మీ ప్రక్షాళన కింద వస్తుందా అని అడుగుతున్నా. దీంతోపాటు అసలుకి వర్సిటీలని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? నారా లోకేష్ కాదా? ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలు ఎవరు? వారి దగ్గర ఉండేటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రార్లు ఎవరు? ఒకసారి మీరు గమనించండి. ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు నాయుడు వీసీగా ప్రమోట్ చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏ సామాజిక వర్గం? మీ వారు కాదా? తెలుగుదేశం పార్టీకి అంటగారిగిన వారు కాదా?
అదేవిధంగా JNTU కాకినాడలో రామలింగరాజుని వీసీగా అపాయింట్ చేశారు. కానీ అప్పుడు అధికారం చలాయించింది ఎవరు? APPSC చైర్మన్గా ఉన్నటువంటి ఉదయభాస్కర్ కదా. యూనివర్సిటీలను రాజకీయ వేదులుగా మార్చి, మీరు యూనివర్సిటీల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా మార్చి మాపైన విమర్శలు చేస్తూ, మాపైన ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో రావడం అనేది శోచనీయంగా కనపడుతుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం, విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చాం, ఒక పారదర్శకత తీసుకొచ్చాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 50% మహిళలకే ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకురావడం వల్ల ఈరోజు మీ అందరికీ ఛాలెంజ్ చేసి చెబుతున్నా, ఇది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ NAC వాళ్ళు ఇచ్చుతున్నటువంటి గుర్తింపుకు సంబంధించినటువంటి వివరాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2018-19 దాకా 160 విద్యా సంస్థలకి గుర్తింపు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ రానంతగా 209 సంస్థలకు NAC అగ్రిడేషన్ ఇచ్చినటువంటి వైనం. A++ గ్రేడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటే విద్యా సంస్థకు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8 మందికి వచ్చినటువంటి వైనం. దీనికి సంబంధించినటువంటి ఈ NAC అగ్రిడేషన్కి ఈ ఫొటోస్ కూడా మీడియా వారికి నేను కూడా మీకు ఇప్పుడే విడుదల చేయడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చేటువంటి విద్యా సంస్కరణలు. ఇవే కాదు, ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు ఒకసారి చూస్తే, హైర్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారని చెప్తే, డిగ్రీలో ఇంటర్న్షిప్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం. మైక్రోసాఫ్ట్తో ఒక MOU కుదుర్చుకొని 1,25,000 మందికి కొన్ని కోర్సులను ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం కల్పించాం. ఎడెక్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని పరిచయం చేసి వాటిని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. అదేవిధంగా హార్వర్డ్, స్టాన్ఫర్డ్, MIT, ఆక్స్ఫర్డ్ వంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్లు కూడా నేరుగా విద్యార్థులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆంధ్ర యూనివర్సిటీలో కొత్తగా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో క్రియాశీలకమైనటువంటి వ్యవహారాలను యూనివర్సిటీలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తే, చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ వచ్చిన తర్వాత, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, ఈరోజు ఇటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ మీద దాడులు చేయడం, వారిని చంపుతామని బెదిరించడం, వారిని నడి రోడ్డు మీదే ప్రొఫెసర్లు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, నేరుగా వెళ్ళి వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో కుర్చీలోనే ఉన్నటువంటి వీసీలను కూడా చొక్కా పట్టుకొని బయటికి లాక్కొచ్చేటువంటి ఒక సంప్రదాయాన్ని, హేయమైనటువంటి సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తలవంచుకున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.